అయ్యా నీ పాదాల సన్నిధిని మేము కోరుతామయ్యా అంటూ పావులుగా వేసి చేతి నీ పాద చింతను నేను చేతి అన్న పాటని మనం పాడుకుంటూ దేవుడు మనల్ని ఏ రకంగా అయితే నడిపించిందో అందరికీ అయ్యా మేము ఈరోజు నీ సన్నిధానానికి వచ్చినామయ్యా నీ సన్నిధిని మేము కోరుతున్నామయ్యా నీ పాదాల చింత మేము వస్తున్నామయ్యా అయ్యా మేము మాకు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మాకు విడుదల లేదయ్యా ఈ లోకంలో మేము ఏది వెతికినా మాకు తల్లితో నిజమైన ప్రేమ అన్నది లేదయ్యా నీ పాదాల చింతనే అయ్యా అయ్యా నీ సన్నిధిలోనే అయ్యా మాకు సంతోషము ప్రేమ సమాధానము అన్ని దొరికేది కాబట్టి నీ పాదాల చింతకు మేము వస్తున్నామయ్యా మమ్మల్ని త్రోసివేసే అయ్యా అయ్యా ఇంతవరకు చదివిన కీర్తన భాగం ప్రకారం తండ్రి మేము మొరపెడుతున్నామయ్యా మా పాప విషయంలో మేము మొరపెడుతున్నామయ్యా ఒకవేళ నీకు తల్లిక్రమం నీ దృష్టి ఎదుటమా అతిక్రమం అనేకమైనయేమో అయ్యా అయినప్పటికీ నువ్వు అడిగేసే దేవుడు అయ్యా క్షమించే దేవుడు అయ్యా నిలబెట్టుకున్న దేవుడు అయ్యా అని చెప్పి